అందరికీ నమస్తే అండి. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు మన దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానమంత్రుల్లో నరేంద్ర మోదీ టాప్లో ఉన్నారు. ఆ జవహర్లాల్ నెహ్రూ గారి పేరిట ఉన్న రికార్డుని నరేంద్ర మోదీ గారు అధిగమించారు. సో 12 ఏళ్లకు పైగా స్టిల్ ఇంకా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈజీగా మరో 3 ఏళ్ళు అయితే ఉంటారు. ఈ టైంలో అయితే ఆయన దిగరు. అంటే 15 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఆయన ఉన్నట్టే. ఒకవేళ మళ్ళీ ఎన్డీఏ గెలిస్తే ఆయనే కావచ్చు, లేదా ఏదైనా జరగవచ్చు, అది తర్వాత పెడదాం. అంటే స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం మన దేశానికి ప్రధానిగా పనిచేసేంత సత్తా అసలు నరేంద్ర మోదీ గారిలో ఏముంది? ఆయన సమర్థత ఏమిటి? ఆయన ప్లస్ ఏమిటి? ఆయన పాజిటివ్స్ ఏమిటి? నెగిటివ్స్ చెప్పుకుందాం, కానీ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి 4 మంచి మాటలు చెప్పుకుందాం. ఖచ్చితంగా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందు నరేంద్ర మోదీ గారు మంచి మాటకారి. మన దేశంలో మాట్లాడడం వస్తే రాజకీయాల్లో ఖచ్చితంగా రాణించగలరు. డబ్బు ఉండాలి, కులం ఉండాలి, అన్నీ ఉండాలి. వాటన్నింటికీ మించి దాన్ని సమర్థంగా ప్రజెంట్ చేసుకోగలగడం రావాలి. తనను తాను ప్రజెంట్ చేసుకోగలగాలి. తనలో ఉన్న స్కిల్స్, తనలో ఉన్న పాజిటివ్స్ని తన మాటల ద్వారా బయటపెట్టగలగాలి. ఆ విషయంలో నరేంద్ర మోదీ గారికి తిరుగులేదు. ఆయన ఫస్ట్ టైం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత దేశం స్థాయిలో, జాతీయ స్థాయిలో నాయకుడిగా ఆయన గుర్తింపు రావడానికి కారణం ఆయన మాట తీరే. ఆయన ఏదో గుజరాత్ను బీభత్సంగా అభివృద్ధి చేశారని కాదు, ఆయన సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు అండ్ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. గుజరాత్లో కొన్ని ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేపట్టారు. వాటిని చక్కగా ప్రజెంట్ చేయగలిగారు. సో మాట తీరు. ఇక రెండోది, సోషల్ మీడియాని ఇన్ టైంలో, కరెక్ట్ టైంలో బాగా ఉపయోగించుకోవడం. మనందరికీ తెలిసి సోషల్ మీడియా ఎప్పుడు దేశంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది? 2018, అంటే 2019 ఎన్నికలకు ముందని అంటారు. కానీ నరేంద్ర మోదీ గారు 2014 ఎన్నికలకు ఒక 3 ఏళ్ల ముందే, అంటే 2011, 2012 ఆ టైం నుంచే సోషల్ మీడియాను ఉపయోగించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆయన, ప్రశాంత్ కిషోర్ గారు తెలుసు కదా, ఐపాక్. సో ఆయన ఫస్ట్ నరేంద్ర మోదీ గారికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి, సోషల్ మీడియా వ్యూహకర్తగా పనిచేసి నరేంద్ర మోదీ గారిని జాతీయ స్థాయికి పరిచయం చేయడంలో ప్రశాంత్ కిషోర్ గారి ఐడియాలజీ కొంత ఉంది. సో అట్లా మోదీ గారు దేశంలో అందరికంటే ముందుగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం ద్వారా సామాన్య ప్రజలకు అండ్ ఒక ఏజ్ గ్రూప్కి బాగా దగ్గరయ్యారు. జాతీయ స్థాయి నాయకత్వం, ఆయన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మాటకారితనం బాగుంది అండ్ సోషల్ మీడియా ద్వారా ఇమేజ్ బాగుంది. సో దాంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. సో ఎవరికైనా పవర్ చేతిలోకి వస్తే వాళ్ళ సమర్థత బయటకు వస్తుంది అంటారు కదా, అలా నరేంద్ర మోదీ గారి చేతుల్లోకి పవర్ వెళ్ళిన తర్వాత ఆయన సమర్థత మరింతగా రాటు తేలింది, బయటకు వచ్చింది. దృఢమైన నాయకత్వం అండ్ విపరీతమైన తెలివితేటలు, సమయానికి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆయనలో ప్లస్లు మరింత ప్లస్ అయ్యాయి. సో దాంతో ఆయన ఇంతకాలం సుదీర్ఘంగా కొనసాగలుగుతున్నారు. సో ఎక్కడ ఏ విషయంలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తారు. ఎక్కడ తప్పుకోవాలో అక్కడ తప్పుకుంటారు. ఎక్కడ ముందుకు వెళ్ళాలో అక్కడ ముందుకు వెళ్తారు. తనకు మైనస్గా మారుతుంది అనుకుంటే దాని జోలికి వెళ్ళరు. ఇప్పుడు మణిపూర్ ఉంది, 2 ఏళ్ల కిందట మణిపూర్లో గొడవలు జరిగాయి, హింస జరిగింది. అక్కడికి వెళ్ళారా? వెళ్ళా. దాని గురించి మాట్లాడారా? మాట్లాడలా. అయోధ్య రామ మందిరం కట్టారు. సో ఆ రామ మందిరం పాజిటివ్ అంశం. సో అక్కడికి వెళ్ళారు, హడావిడి చేశారు. అంటే ఇది ఒక రాజకీయ నాయకుడి లక్షణం. అటువంటి లక్షణాలు ఒళ్ళంతా పుష్కలంగా ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. సో బలమైన నాయకత్వ ఇమేజ్, ఒకటి నిర్ణయం తీసుకోవడంలో దృఢత్వం చూపుతారు అండ్ జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి అంశాల్లో నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు. స్ట్రాంగ్ లీడర్ అనే ఇమేజ్ ఉంది. ఇక సంక్షేమ పథకాలు కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన వంటి బ్యాంక్ ఖాతాలు విస్తరణ కావచ్చు, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన వంటి ఎల్పిజి కనెక్షన్లు కానీ, ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య పథకాలు, ఇలా గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన, సామాన్యులకు అవసరమైన కొన్ని పథకాలను తన ముద్ర వేసుకొని కొన్ని ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో కొంత బీజేపీ ఓటర్ బేస్ పెంచగలిగారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన, ఇక్కడ సంక్షేమ పథకాల కంటే గడిచిన 12 ఏళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో నరేంద్ర మోదీ గారికి సెల్యూట్ చేయొచ్చు. మన రాష్ట్రంలోనే చూడండి, ఎన్ని నేషనల్ హైవేస్ వచ్చాయండి.
గడిచిన 12 సంవత్సరాల్లో ఎన్నో కొత్త ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్నో నేషనల్ హైవేస్ వచ్చాయి. అలా దేశవ్యాప్తంగా కూడా కొత్త రైల్వే లైన్లు అండ్ కొత్త నేషనల్ హైవేలు, కొత్త విమానాశ్రయాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ జరిగాయి. సో దానివలన అభివృద్ధి కనిపిస్తోందన్నమాట చాలా వరకు. సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తోందని అనేక మంది ఓటర్లు భావిస్తున్నారు. ఇక డిజిటల్ ఇండియా, యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వంటి డిజిటల్ చెల్లింపులు విస్తరించడం అండ్ ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో అందించడం, ఈ విషయంలో ఆయన ఐడియాలజీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక కమ్యూనికేషన్, ప్రసంగాలు, సోషల్ మీడియా, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, మన్ కీ బాత్ లాంటివి కానీ వంటి కార్యక్రమాలు చేయడం తన సందేశాన్ని సులభంగా ప్రజలకు చేరవేరుస్తారు. అలాగే పార్టీ బలం, భారతీయ జనతా పార్టీ తన అధికారంలోకి వచ్చినప్పటికీ దేశం మొత్తం మీద బీజేపీ అధికారంలో ఉన్నది కేవలం 12 రాష్ట్రాల్లో మాత్రమే. కానీ ఆ తర్వాత మరో 12 రాష్ట్రాల్లో దేశంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అంటే అధికారాన్ని అలా విస్తరించగలిగారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా రాష్ట్రాల్లో పార్టీ బలాన్ని పెంచారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో పార్టీ బలం అమాంతం. చాలా రాష్ట్రాల్లో కొత్తగా ఫస్ట్ టైం బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు చాలానే ఉన్నాయి ఈ వ్యవధిలోనే. మరోవైపు ప్రాంతీయ పార్టీలను, చాలా పార్టీలను చీల్చేశారు, చాలా పార్టీలను ఎదగనివ్వలేదు, చాలా పార్టీలను నాయకత్వాన్ని తనలో కలిపేసుకున్నారనమాట. అది ఒక పుష్కలమైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పూర్తిగా ఆయనలో ఉన్నాయి. అలాగే అన్నిటికీ మించి ప్రతిపక్షాల బలహీనత. ఇటువైపు నాయకుడి ఇమేజ్ అలా ఉంటే ఆయనకు తగ్గట్టుగా ప్రతిపక్ష నాయకుడి ఇమేజ్ ఇలా ఉండాలిగా, లేదు, ప్రతిపక్ష నాయకుడు చూస్తే ఇలాగే ఉన్నాడు. ఇది ఒక పెద్ద గ్యాప్. ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసినప్పటికీ ఎవరో ఒకరు ఈయనకి ఈక్వల్గా ఉండే లీడర్షిప్ ఉండాలి కదా, అది లేదు. ప్రతిపక్ష పార్టీల్లో ఇండియా కూటమిలో ఏ ఒక్కరికి అంత చరిష్మా, అంత క్రేజు లేదు, ఆ లక్షణాలు కూడా లేవు. సో అన్నిటికీ మించి నరేంద్ర మోదీ గారిలో ఒక పెద్ద పాజిటివ్ ఏంటంటే జాతీయ భావన కలిగించడంలో, ఒక ఎమోషన్స్ క్రియేట్ చేయడంలో, ఏదైనా బీజేపీకి నష్టం చేస్తోంది, ఏదైనా అంశం బీజేపీ దొరికిపోతోంది అనే టైంలో ఒక సమైక్యతా భావాన్ని, ఒక జాతీయ భావాన్ని, ఒక నేషన్కి సంబంధించి ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి దాన్ని జనంలోకి చొప్పించి ఇంజెక్ట్ చేసి అటువైపు డైవర్ట్ చేయడంలో బీజేపీ అండ్ నరేంద్ర మోదీ గారు ఆరితేరిపోయారు. అందుకే స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే జవహర్లాల్ నెహ్రూ గారు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు అంటారు. అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడైనా ఏదైనా తప్పుకు దొరికితే కాంగ్రెస్ మీదకు తోసేస్తారు, మరీ కాకపోతే పాకిస్తాన్ మీదకు తోస్తారు, అప్పటికి కుదరకపోతే ముస్లిమ్స్ మీదకు తోస్తారు. ఇది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అన్నమాట. సో ఇవన్నీ పుష్కలంగా ఆయనలో ఉన్నాయి. సో ఒకటి మాత్రం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు, విదేశీ విధానం, ఇతర దేశాలతో సంబంధాలు అండ్ చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ కరెన్సీని తీసుకురావడం, దాన్ని ఎంకరేజ్ చేయడం అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, కొంతవరకు పెట్టుబడులు అండ్ మౌలిక సదుపాయాల కల్పన, కొత్త పరిశ్రమలు రావడం, ఇటువంటి విషయాల్లో మాత్రం మోదీ గారిని మనం అప్రిషియేట్ చేయాలి. వీటన్నింటినీ తనను తాను ప్రజెంట్ చేసుకోవడం, సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవడం, సోషల్ మీడియాని విపరీతంగా వాడుకోవడం, తన చుట్టూ ఒక 10 మందిని ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని పెట్టుకొని దాన్ని సోషల్ మీడియాలో తిరుగు లేకుండా ప్రచారం. అవునండి, పబ్లిసిటీ, ఒక పొలిటీషియన్కి పబ్లిసిటీ లేకపోతే ఎలా? సో ఆయన పెద్ద పొలిటీషియన్ కాబట్టి పెద్ద పబ్లిసిటీ చేసుకుంటారు, ఇవి కూడా అవసరమే కదా. సో అట్లా ఆయనలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఎవరిలో, మన దేశంలో ఏ నాయకుడిలో కూడా కనిపించిన లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అందుకే కాంట్రవర్సీ బిల్లులను కూడా, అత్యంత వివాదాస్పదమైన చట్టాలను కూడా ప్రజామోదం పొందగలిగేలా చేయగలిగారు. యూసీసీ, ఈ తేనెతుట్టను కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు కదపలేకపోయింది, కానీ బీజేపీ యూసీసీని తీసుకొచ్చారు. అండ్ ఆర్టికల్ 370 రద్దు, ఇలా కొన్ని వివాదాస్పదమైన అంశాలను కూడా, వివాదాస్పదమైన చట్టాలను కూడా తీసుకొచ్చి ప్రశాంతంగా తాను పరిపాలించగలుగుతున్నారు. ఒకటి మాత్రం నిజం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పుడు వచ్చిన చట్టాలు సామాన్యులకు ఉపయోగమైన చట్టాలు. పనికి ఆహార పథకం అంటే ఉపాధి హామీ చట్టం 2005లోనో 6లోనో వచ్చింది. అండ్ సమాచార హక్కు చట్టం, ఆర్టీఏ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ అంటారు. ఇది 2006లోనో 5లోనో వచ్చింది, అదే టైంలో 2005 అనుకుంటా. ఇది సామాన్యుడికి ఉపయోగపడే చట్టం. అండ్ విద్యా హక్కు చట్టం 2009లో వచ్చింది, ఇది సామాన్యుడికి ఉపయోగపడే చట్టం. ఇటువంటివి ఒక 4-5 చట్టాలు యూపీఏ హయాంలో వచ్చాయి.
నరేంద్ర మోదీ గారు ఈ 12 ఏళ్లలో ఇలా సామాన్యుల కోసం తీసుకొచ్చిన చట్టాలు ఏమీ లేవు. ఏదైనా ఒక వర్గం కోసమో, ఏదైనా ఒక ప్రాంతం కోసమో, ఏదైనా ఒక షార్ట్ ఇన్స్టంట్ ఎమోషన్స్ కోసమో తీసుకొచ్చిన చట్టాలు, తీసుకొచ్చిన బిల్లులు ఉన్నాయి తప్ప సుదీర్ఘకాలం ఈ దేశానికి, ఈ దేశంలో సామాన్యుడికి ఉపయోగపడే చట్టాలు ఏమీ లేవు. కానీ నరేంద్ర మోదీ గారు గొప్ప లీడర్. ఎస్, ఎందుకంటే ధీటైన మరో నాయకత్వం లేదు, సెల్ఫ్ మార్కెటింగ్ ఎక్కువ, అండ్ ప్రత్యర్థులను అణిచివేసే స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రత్యర్థులను ఎవరిని రాజకీయంగా ఎదగనివ్వరు. గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో చేసింది అదే, దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో చేస్తున్నది అదే. ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగితే, తనకు ఎవరైనా రాజకీయ ప్రత్యర్థి ఉంటే వారిని ఎలా ఎక్కడ తొక్కాలో బాగా తెలిసిన వ్యక్తి. నఖశిఖ పర్యంతం రాజకీయం అణువణువు తెలిసిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తికి ఇంకా తిరుగులేదు అందుకే దేశంలో. థ్యాంక్ యూ.